ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటోంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకి సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి. కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు, శని మహాపాపగ్రహాలు
ప్రపంచానికి విపత్తిని, ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. మకర రాశి. మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా సూర్య భగవానుడు మకర రాశి వారికి ఈ నెల 14వ తేదీ వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాడు. కష్టమైనా సరే, శారీరకంగా కష్టపెట్టచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడవచ్చు. కానీ 3వ స్థానంలో సూర్య భగవానుడు ఆకస్మికంగా పోయినటువంటి ఉద్యోగాలు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఆకస్మికంగా ఏదైనా ఉద్యోగపరమైనటువంటి లాభాలను కలగజేసే అవకాశము ఈ నెల 14 వరకు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా గోచారం వారి యొక్క జన్మజాతకంలో కూడా సూర్యగ్రహ బలం కనుక అనుకూలంగా ఉంటే తప్పకుండా ఉద్యోగం సంప్రాప్తిస్తారు. చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో సంకల్ప సిద్ధి కలగడానికి ఈ యొక్క మకర రాశి వారికి 3వ స్థానంలో రవితో పాటుగా శని ఉన్నాడు. కుజుడు కూడా 2వ తారీఖు నుంచి వస్తున్నాడు. బుధుడు 11వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి వచ్చి కొంచెం ఇబ్బందులు కలుగజేస్తాడు. బంధుమిత్రుల యొక్క శత్రుపరమైనటువంటి ఇబ్బందులు, తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా లేకపోతే వారితో మాట సంభాషణలు కానీ కాస్త ఇబ్బందులు కలుగజేస్తారు. కాబట్టి వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి, తెలివిగా ప్రదర్శించాలి, బుద్ధి కుశలత ప్రదర్శించాలి. ఆ సమయంలో 11వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు కూడా బుధుడు బాలేదు. కాబట్టి ఏదైనా కొన్ని విషయాలలో అప్పు చేయాలనేటటువంటి, అంటే ఏదైనా ఒక గృహం నిర్మించాలని కానీ, లేకపోతే ఒక స్థలాన్ని, భూమిని అమ్మాలి, లేకపోతే గృహాన్ని అమ్మి కొత్తగా ఇంకేదైనా పెద్దదిగా తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయొచ్చు గవర్నమెంట్ ద్వారా, ఏదైనా ధనాన్ని అప్పు చేసి. ఆ విషయాలలో మీరు చేసే ప్రయత్నాలలో తెలియకుండా వ్రాతపూర్వకంగానో బుద్ధిపూర్వకంగానో ఒక్కోసారి సంతకాలు పెట్టే విషయంలో ఎక్కడో అక్కడ తేడా జరిగి మీరు అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళటానికి ఆలస్యం జరగచ్చు. ఆ ఫైల్స్, ఆ రిపోర్ట్స్ తేడా వచ్చేసి ఇబ్బందులు పడవచ్చు ఈ నెల రోజులు కూడా. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అఖండమైనటువంటి ధైర్యాన్ని ఇస్తూ సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఎన్నో శుభ కార్యక్రమాలని సంకల్పయుక్తంగా ప్రదర్శించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు వారి ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా విదేశాలకి వెళ్ళడానికి అఖండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు అది సాధించేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే పాస్పోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి పాస్పోర్ట్ లభించే అవకాశము, అట్లాగే ఎవరికైనా వీసా గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి వీసాకి సంబంధించినటువంటి విషయాలలో ప్రయత్నాలు, ఇట్లా విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యలకు వెళ్ళడానికి అవకాశాలు ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శని ఇస్తున్నారు. ధనపరంగా కూడా చక్కటి రావాల్సినటువంటి డబ్బులు మీరు ఎవరికైనా అప్పిస్తే అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య చక్కటి సఖ్యత కుదురుతోంది. ఏదైనా సరే వీరికి పోట్లాట్లుండి, తగువులుండి, ఏదైనా భూపరమైన గృహ సంబంధమైనటువంటి విషయాల యందు మానసిక స్పర్ధలు మొన్నటిదాకా అనుభవించుంటే, కుటుంబంలో గొడవలు అయి ఉంటే కనుక అవన్నీ కూడా కొంచెం రూపు మానుకొని ఇరువురు సంకల్పయుక్తంగా మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇక్కడ కుజుడు శని కాస్త ఇద్దరి యొక్క సంబంధం మంచిది కాదు. అది ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాకపోతే ఏంటంటే కొంచెం రెక్లెస్గా ఉంటుంది. నాకు 10% ఎక్కువ ఇస్తేనే నేను సంతకం చేస్తానను, అదే గొడవ వదిలిపోతున్నాను, ఇట్లా ఎక్కడో అక్కడ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, మాటల్లో, సంభాషణలో కొంచెం తేడా ఉంటుంది. కానీ కార్యం సఫలీకృతం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే 6లో ఉన్నటువంటి గురుడు ఈ మకర రాశి వారికి మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కొంతవరకు ముందడుగు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే కాస్త దూర ప్రయాణాలను కూడా ఉద్యోగరీత్యా కాస్త వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండటం వలన అలసత్వము, శారీరకంగా దృఢత్వం తగ్గేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి మకర రాశి వారికి. చివరికి ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నా కూడా మానసికంగా వీరికి సంకల్పం ఉన్నా చేసేటటువంటి పరిస్థితి ఆయన ఇవ్వట్లేదు గురు భగవానుడు. అట్లాగే రుణ బాధల పరంగా కొంత వీరు అంటే అంతకుముందు ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళటానికో, సంతానపరమైనటువంటి రుణబాధలో మకర రాశి వారికి ఉన్న, వ్యాపార రీత్యా ఏదైనా వృద్ధి చేయడానికి కాస్త గవర్నమెంట్ త్రూ సహాయ సహకారాలు తీసుకొని మరి తండ్రి గారి ద్వారా అప్పు తీసుకున్న, అవన్నీ కూడా కొంచెం వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రాల్లో ఉండటం వలన వీరికి కుటుంబ పరంగా, ఆర్థికంగా కోరినటువంటి కోరికలు తీరేటటువంటి విషయంలో కానీ, నేత్రపరమైనటువంటి సమస్యలు కానీ, రాజకీయ నాయకులకు కానీ, క్రీడాకారులకు కానీ, లేకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్ పరంగా జాబ్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ కూడా తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు కలగడానికి రాహుకేతువులు సహకరిస్తున్నారు. కాబట్టి వీరు ఈ నెల రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి, వారి యొక్క అష్టోత్తరాన్ని ప్రార్థన చేయండి. గణపతికి నిత్యము కూడా గణపతిని సంకల్పయుక్తంగా ప్రార్థన చేసుకుంటే మీకు శుభం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెల రోజులు కూడా గ్రహస్థితి కొంచెం అనుకూలంగా ఉంది. చతుర్థంలోకి ఈ నెల 15 తర్వాత రవి రావడం ద్వారా వాహనపరమైనటువంటి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా గృహము, వాహనము కొనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఈ సమయంలో చేయడానికి ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాని ద్వారా కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. శుక్రుడు ఈ నెల 19 వరకు కూడా చతుర్థంలో ఉండి అఖండమైనటువంటి గృహ వాహన యోగాలని, సుఖ సంతోషాలని ప్రసాదిస్తున్నాడు. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి భార్యాభర్తల యొక్క అనుకూలత కలుగుతోంది. తదుపరి నెలలో కొంతమందికి సంతానపరమైనటువంటి విశేష యోగాలు కూడా కలుగుతున్నాయి. సంతాన ప్రాప్తి కలగడానికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీరు శనగలు దానం చేయండి 3 వారాలు కూడా, బ్రాహ్మడికి, దేవాలయంలో, శివాలయంలో బ్రాహ్మడికి. అట్లాగే రాహుకేతువులకు సంబంధించినటువంటి మరి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకాన్ని కానీ, లేకపోతే సర్ప దోష పరిహారార్థమై మరి ఏదైనా సరే దేవాలయంలో నాగ ప్రతిష్ఠ చేస్తున్నా దానికి సహకరించండి, లేదా సర్పసూక్త పారాయణ చేయించుకొని తీర్థం తీసుకోండి. అంతా శుభమే కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.